మీకెందుకు కనెక్ట్ అయింది అసలు ఈ సినిమాని ఎందుకు? మీరు అడిగిన దానిలో ఇందాక ఆర్జీవి గారి పేరు ఎత్తారు. అసలు దానికేను దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇకపోతే ఆర్జీవి గారు ఒక సత్యతో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇది బ్రాండ్ క్రియేట్ చేయదు కానీ బ్రాండ్ని పాడు చేయదు. అదొకటి. ఎందుకంటే అది ఆయన స్ట్రైట్, ఆయన రేంజ్ ఆఫ్ డ్రగ్స్ మాఫియా ఆ గోడంతో ఉంటే ఇది నా స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్, ఒక కరెక్ట్గా ఒక నాన్న ఎమోషన్ని కరెక్ట్గా చెప్పే సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో మా నాన్న మాకేమి ఇచ్చాడు అనుకుంటారు పిల్లలు, కానీ ఈ పిల్లోడు రివర్స్లో నాన్నకి ఏమి ఇవ్వాలనుకునేది నాకు బాగా నచ్చింది. అందుకే నాకు అట్రాక్ట్ అయిన వాలి దర్శకత్వం చేస్తున్న మొదటి సినిమా అని తెలిసి కూడా నేను వెళ్ళి ఆయనకి కూడా నాకు సినిమా చూడగానే కూడా నాకు కొన్ని డౌట్స్ ఉంటే కూడా అడిగితే ఆయన చెప్పాడు. ఆయనకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు, కానీ సినిమా అన్నీ నేర్పిస్తుంది. అందుకనే ఆ సినిమాతోనే మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రోజే చూశాను ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో. వాళ్ళు ఎప్పుడైనా సరే మంచిగా ఇంకా ఇప్పుడు 5 సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా చేసిన దర్శకుడికి రెండో సినిమా రావటం ఈ రోజుల్లో ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు చేస్తున్నాడు అంటే ఎంత టాలెంటెడ్, ఎంత క్వాలిటీగా చూసాడు. ఇందాక మనం అనుకోకుండా అది MP3లో ప్లే అయినట్టుంది, కొంచెం మీకు తక్కువ లో క్వాలిటీ కనబడింది, కానీ ఇట్స్ హై క్వాలిటీ ఫిలిం. అంత క్వాలిటీతో తీశారు ఆ సినిమాని. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ మీకు ఇక్కడ నేను ఇందాక కూడా మీరు అడిగితే స్కూల్ అంటున్నారు, కానీ ఇక్కడ అది మనకి తమిళనాడులోను కేరళలో 12th దాకా స్కూల్ అంటారు. యాక్చువల్లీ అది కాలేజ్. ఆ కాలేజ్ స్టోరీస్ వచ్చి చాలా కాలం అయింది. అందులో ఇట్లాంటి ఒక ఎమోషనల్ డ్రామా మనం జెర్సీ సినిమాలో నాన్న సినిమాలో చూసినప్పుడు కానీ అదొక పాయింట్ ఆఫ్ జానర్. ఇది పర్టికులర్గా ఇది వేరే జానర్. అందుకని నాకు చాలా నచ్చింది. అంటే ఇదే దీంతో చేసేద్దామని కాదు, కానీ నాకు అమరేష్ లాంటి ఒక హీరోని తెలుగుకి కనెక్ట్ చేస్తే బాగుంటాడు, భలే కుర్రోడు, ఇప్పుడు 20 ఏళ్ళే వచ్చినాయి, ఇంక ఫ్యూచర్ అంతా నాదే కదా అని చెప్పేసి అదొక స్వార్థం కూడా వండి నేను తీసుకొచ్చాను. అది నాకు సంబంధించిన స్టోరీ. హలో సార్, శివ మల్లాల సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. మాకు చాలా గర్వంగా ఉంది, అంటే మమ్మల్ని మీలో చూస్తున్నంత హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాధవ్. అంటే ఇందాక ప్రభు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరితో కూడా మీతో ఆ రిలేషన్ ఏదైతే ఉందో మన అన్న ఫీల్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ విజయం అంటే ఈ ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయ్యాక భావిస్తున్నాను. అండ్ ఈ సత్య అనే మూవీ మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. సో అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉన్న స్థాయికి ఒక ఉన్నతమైన స్థాయికి రీచ్ అయ్యారు. సో ఈ జర్నీ గురించి ఒక మాటలు వినాలనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఇంకా ఏమేమి మూవీస్ ఇలా చేయాలనుకుంటున్నారు, ఎట్లాంటి మీ జర్నీ? సార్ ఇక్కడే నిజంగా చెప్తున్నాను, నాకు ప్రభు గారు చెప్పినట్టు నేను నిజంగా పనే చేస్తాను. నిజంగా నాకు ఇప్పుడు చెప్పాను కదా, అందరూ 2 పడవల మీద కాళ్ళు వేస్తారు, 3 పడవల మీద కాళ్ళు వేస్తారు తప్పని. నేను ఓపిక ఉంటే ఎన్ని పడవల మీద కాళ్ళు వేయచ్చు అంటాను. నాకు ఓపిక ఉంది. నేను పొద్దున్నే బాక్స్ కట్టుకొని ఈ రోజుకి కూడా మా ఆఫీస్కి వస్తే నైట్ 10 దాకా నేను ఏదో పని చేసుకుంటా కూర్చుంటాను. దానికి తగ్గ టీంని ఎత్తుక్కుంటాను. నాకు ఈక్వల్గా ఉన్న టీంని ఎత్తుక్కుంటాను. నా సక్సెస్ కాదు అది, నా పక్కనున్న మనుషుల్ని నేను సెలెక్ట్. మీ అందరు కూడా డెఫినెట్గా వస్తారు. మీ అందరికి కూడా అంత జీలుంది. నిన్న కూడా నువ్వు ఎవరిదో కథ వింటుంటే నేను చూశాను. కథ వింటున్నావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నావు, ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇకపోతే మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ మీకు మన మధు గారి దగ్గర నుంచి కావచ్చు, ప్రభు గారి దగ్గర నుంచి కావచ్చు. సో హౌ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్స్? లేదండి, ఫస్ట్ నుంచి కూడా నేను ఇది చేస్తాను అంటే రెస్పెక్ట్ చేశారు మా మాధవక్క నాకు నిజంగా మా అమ్మలాగానే చూసుకుంది నన్ను. అలాగే మామయ్య వాళ్ళు ఇలా చేసి వాళ్ళ దగ్గర ఏమేమి చెయ్యాలో నేర్చుకున్నాను, ఏమేమి చేయకూడదో నేర్చుకున్నాను, అంతే. ఇంత పెద్ద జర్నీ ఏం లేదండి. మీతో పాటు ఆడతా పాడుతా తిరిగాను. ఈ అవకాశం వచ్చింది నాకు. డెఫినెట్గా ఇది వేరే వాళ్ళకి వెళ్తే కనుక ఏదో సినిమా చేయాలంటే చాలా పెద్ద వ్యయం, చాలా పెద్ద కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం, కానీ నాకు వచ్చేళ్ళకి అది అవకాశం దొరికింది. ఎందుకంటే మనం హానెస్ట్గా ఒక గ్రౌండ్లో నించుంటే ఆ గ్రౌండ్ వదిలిపెట్టిపోకూడదు, ఆడుతూ ఉండాలి, అవుట్ కాకూడదు. నేనైతే అవుట్ కాకుండా ట్రై చేశాను. ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలోకి మారినప్పుడు మన వాళ్ళే ఇక్కడ వెంటనే నెంబర్ డిలీట్ చేస్తారు. ఆ నెంబర్ డిలీట్ చేసే లోపే నేను ఇంకో దానిలో ఎక్కి కూర్చున్నాను. అందుకని నెంబర్ డిలీట్ చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వలేదు. మీతోనే కలిసి ఉండాలి, మీతోనే జర్నీ ఉండాలనుకున్నాను. మంచి సినిమాలు చేయాలని కూడా నాకుండింది. ఈ జర్నీలో నేను ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ సత్య గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఈ సత్య సినిమాకి సంబంధించి ఇది ఒక మంచి సినిమా. ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్ ఫిలిం.
ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ అని ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో మీరు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అట్లాంటి వాటిలో దొరకాలంటే ఎంత కష్టం మనకే తెలుసు. థియేటర్లో 400 సినిమాలు 500 సినిమాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని దాటుకొని కూడా నా సినిమా కాదు మా సినిమా వచ్చి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి పేరు సంపాదించి దాన్ని నేను తెలుగులో రిలీజ్ చేయడం దాకా వచ్చిందంటే అది నిజంగా సక్సెస్ కింద లెక్క. అది డైరెక్టర్గా వాలీమోహన్ దాస్ టాలెంట్కి హమ్రీష్కి మాత్రమే చెందుతుంది. అట్ ద సేమ్ టైం మొదటి సినిమానే అంత ఖర్చు పెట్టి అంత లావిష్గా తీసిన బాబురెడ్డి గారు, సతీష్ గారికి కూడా యాక్చువల్లీ వాళ్ళకి ఈ సినిమాతో ఇక్కడ నిజంగా సంబంధం లేదు. కానీ నేను మనస్ఫూర్తిగా ఇంత మంచి ప్రయత్నం చేసిన వాళ్ళు లేకుండా అసలు ఇక్కడ ప్రెస్ మీటే ఉండకూడదని నేను వాళ్ళని పిలిపించుకున్నాను. వాళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా మీకు మంచి విజయాన్ని, డబ్బులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మాకైతే సక్సెస్ కనిపిస్తుంది. అండ్ రంగోలీ టైటిల్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కలర్ఫుల్ టైటిల్. సత్య అనే టైటిల్ని తెలుగులోకి తీసుకురావడానికి ఏంటి రీజన్? అంటే రంగోలీ టైటిల్ బాగుంది కదా. సింపుల్ రీజన్, దానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ చాలా పెద్ద సంస్థ దగ్గర రంగోలీ అనే టైటిల్ ఉంది. చాలా పెద్ద సంస్థ అది. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళందరినీ అడిగితే ఇస్తాను. చిట్టుగురి గారు బాగా తెలుసు నాకు, వాళ్ళ పేరు మీద ఉంది. అంత పెద్దవాళ్ళతో ఇప్పుడు అడిగి నేను ఇవన్నీ రిస్క్ తీసుకోవటం ఎందుకని నేను సతీష్ గారు ఒక మాట అనుకున్నప్పుడు, నీ ఇష్టం శివ అన్నప్పుడు నేను నెక్స్ట్ ఫస్ట్ డైలాగ్ 1 minute నేను ఫిక్స్ చేసింది సత్య. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పేరు సత్యమూర్తి. సత్య అనగానే నా ఫ్రెండ్ అన్వర్ చెప్పాడు, శివ అది పెద్ద కల్ట్ క్లాసిక్, నువ్వు అట్లాంటి టైటిల్ని ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే అది ఆర్జీవీ స్టైల్ బాబు, ఇది మన స్టైల్, కానీ నాకు దొరకలేదు. కానీ కొంచెం ముందు కూడా చెప్తే నేను ఏమైనా ఆలోచించేవాడినా. కానీ నాకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1 minute దొరకగానే మధుకు ఫోన్ చేశాను. మన మధు ఛాంబర్లో ఉంటాడు కాబట్టి వెంటనే అన్న ఓకే అని చెప్పేసి డబ్బులు పంపి రిజిస్టర్ చేసేస్తానని చెప్పి చేసేసాడు. అలా ఫాస్ట్గా అయింది తప్ప దానికేం పెద్ద ప్రణాళిక ఏం లేదు. నాకు వెంటనే అంటే ఒక పని ఏదైనా ఒప్పుకున్నానంటే నేను వీళ్ళనంత ఫాస్ట్గా చేసి నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి. దాని దగ్గర కూర్చొని దాని గురించి బ్రెయిన్ పెట్టి నేను అసలు ఆలోచించను. అందుకని నాకు చాలా ఫాస్ట్గా వచ్చిన థాట్ సత్య. అందుకనే చేశాను సత్య అనే పేరు. సార్ డైరెక్టర్ గారు, சார் இந்த படத்தை ஆஃப்டர் சீயிங் த ட்ரைலர் இந்த படத்தில் நான் இது பண்ணது வந்து இட்ஸ் அ கிளவர் மிக்ஸ் ஆஃப் ஃபாதர்ஹுட், டீனேஜ் அண்ட் அடல்சன்ஸ். ஸோ வேர் வாஸ் த இன்ஸ்பிரேஷன் ஃபார் யூ டு மேக் திஸ் ஃபிலிம் அண்ட் டேக் அஸ் த்ரூ த ஜெர்னி ஆஃப் திஸ் ஃபிலிம்? நிறைய எப்படி சொல்றது, தமிழ்லயே சொல்லுங்க. அதுதான் தமிழ்ல தான் பதில் எப்படி சொல்றதுன்னு யோசிக்கிறேன். நிறைய இன்ஸ்பிரேஷன் என்னன்னா நாட் ஒன்லி மை லைஃப், அதை தாண்டி நம்ம மீட் பண்ணுறோம்ல நிறைய கேரக்டர்ஸ் லைஃப்பில். ஸோ இப்படி ஒரு அப்பா இருந்தால் எப்படி இருக்கும், இப்படி ஒரு பையன் இருந்தால் எப்படி இருக்கும், நிறைய படித்த ஷார்ட் ஸ்டோரிஸ் அதுலேருந்து வந்த ஒரு இன்ஸ்பிரேஷன் தான் இந்த கதை. ஜஸ்ட் சிம்பிள் தாட், அவ்வளோதான். லைஃப் இஸ் கலர்ஃபுல், ரொம்ப அழகாக வண்ணமயமான ஒரு வாழ்க்கை. ஸோ அந்த கலர்ஃபுல்லான லைஃப்பை காமிக்கணும்னு நினச்சேன். ஒரு அப்பாவுக்கும் பையனுக்கும் உள்ள ஒரு ரிலேஷன்ஷிப், அதுதான் அந்த சத்யா. அப்படி நீங்களே டிரான்ஸ்லேட் பண்ணி இல்லை எல்லாருக்கும் புரியும். இவர் சொல்லுவார். సో ఇప్పుడు ప్రభు గారు చెప్తారు ట్రాన్స్లేషన్. ఫస్ట్ కరుణాకర్ తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు ఇదే సిచ్యువేషను. తనకి తెలుగు రాదు, నేనే పక్క నుండి ట్రాన్స్లేషన్ చేశాను. సరే, ఇప్పుడు తన పేరేంటి? వాలి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది డిఫరెంట్ ఇమోషన్స్తో చేసాము, డిఫరెంట్ ఇమోషన్స్ని కలుపుకొని చేసాము. ఒక తండ్రికి కొడుక్కి మధ్య ఉండే రిలేషను, తను తండ్రికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక దీంట్లో చేసాము. ఆ ఇమోషన్స్ అన్నిటినీ కలగలిపి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం ఇది. అవుదనా? సో ద కంటెంట్ ఆఫ్ హిజ్ ఆన్సర్ ఇస్ దిస్. రిలేషన్స్ అనేటువంటి ఫాదర్ కొడుకు మధ్య రిలేషన్స్, తండ్రి కొడుకు ఏమి ఇవ్వాలని కాదు, కొడుకు తండ్రికి ఏమి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను చేశాను ఈ సినిమా అని చెప్పి తను చెప్పడం జరిగింది. సార్ శివ గారు, సార్ ఇక్కడ సార్
సార్ అంటే బేసిక్గా చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే కంప్లీట్గా ఇది ఒక 90s బ్లాక్ ఏజ్ వాళ్ళకి బాగా కనెక్టింగ్ అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు ఈ మూవీ? అంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇలా కూడా ఉంది కదా, కొంచెం ఇప్పుడు తగ్గాయి కదా, సో ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? నాన్న ఏ జనరేషన్కి సంబంధించినాడు? ఎప్పటికైనా అంతే సింపుల్. అది నాన్న ఎమోషను, కొడుకు ఎమోషను పలానా జనరేషన్ అనేది లేదు. 1980s కైనా, 60s కైనా, 2000s కైనా, 24కైనా నాన్న అనే ఒక ఎమోషన్ చాలా పెద్ద ఎమోషన్. నేను ఇందాక కూడా చెప్పాను, మాకు మా నాన్న లేడని, నాన్న నేను ఎక్కడ చూసుకున్నానని. అట్లాంటి ఎమోషన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుద్దని నా ఫీలింగ్. ఎందుకంటే మన జెర్సీ సినిమా చూసినప్పుడు కూడా అప్పటిదాకా చూసిన సినిమా వేరు, క్లైమాక్స్ సినిమా చూసేసి బయటకు వచ్చినప్పుడు మన కంట్లో తెలియకుండానే ఒక పొర నీళ్లు కమ్మేస్తుంది. ఎందుకు కమ్ముతుంది అంటే అది ఏ జనరేషన్కి అని చెప్పాలి, అది ఏ జనరేషన్కైనా ఒకటే ఎమోషన్. కొన్ని ప్రేమలకి మాటలు ఉండవు, అలాంటి ప్రేమే అది. యా శివగారు, హాయ్. హాయ్. సో అంటే మీ జర్నీ విన్నాను ఇందాక, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది జర్నీ. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు సో ఒక మంచి ఫ్లో అయితే ఉంది మీ జర్నీలో. సో అంటే మీరు ఎందుకు ప్రొడ్యూసర్గానే చేస్తున్నారు మూవీస్? అంటే డైరెక్షన్ కూడా అలాంటి థాట్ ప్రాసెస్ ఉందా? అంటే వీలో ఉంది అనిపిస్తుంది నాకు. సి బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ అవకాశం వచ్చినా సరే ఏదైనా చేసేసే మనుషులు. నాకు ఈ అవకాశం వచ్చింది, ప్రస్తుతానికి చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అసలు హమరేష్ దగ్గరికి వెళ్ళిన అవకాశం వేరే అవకాశం, అది తర్వాత చెప్తాను. అతి త్వరలోనే ఇంకొక మంచి ఉంది చెప్తాను నేను. బట్ ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గానే కూర్చున్నాను. ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్గానే ఈ మీటింగ్లో మాత్రం మాట్లాడుతున్నాను. ఉంది, మీరు చెప్పినవన్నీ ఉంటాయి. మీకు లేదా, మీకు చేయాలని లేదా, డైరెక్షన్ చేయాలని లేదా, యాక్ట్ చేయాలని లేదా, అవకాశం వస్తే ఏదైనా చేయాలని ఉంటుంది. ఇక్కడ అందరం వచ్చిన వాళ్ళం, అలాగే వచ్చిన వాళ్ళమే. శివన్న, హాయ్ భవన్. ఇందా ప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు కదన్నా. మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు మీ చిన్నప్పటి నుంచి? శివన్న ఏం లేదు, అది అంటే నిజంగా నాన్న ఉంటే నాన్నని చెప్పేవాడినేమో, కానీ నాన్న లేడు. బాగా సినిమా ఇష్టం, ప్యాషన్. ఎట్లకట్లాగా ఇక్కడికి రావాలన్నప్పుడు, మనం ఏదన్నా పట్టుకోవాలనుకున్నప్పుడు, నేను డిగ్రీ చదువుకొని 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్తా ఉన్నప్పుడు ఇది కాదు నా ఎయిమ్ అనుకున్నప్పుడు ఉండింది నాకు. ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఏంటి, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంలో మా వాళ్ళందరికీ కూడా, మాకే కాదు మా చుట్టాలందరికీ కూడా ఒకే ఒక పేరు, పిచ్చి ప్రేమ. ఆయన పిచ్చి పనులు చేస్తాడా, మంచి పనులు చేస్తాడా అనేది తర్వాత, కానీ అందరికీ ఒకే వ్యక్తి అంటే ప్రేమే, ఆయనే ప్రభు గారు. వాళ్ళందరితో పాటు వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరిని ముద్దుగా చూస్తారో, ఎవరిని ప్రేమగా చూస్తారో, మనం కూడా చిన్నపిల్లం కదా, వాళ్ళని ప్రేమగా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అది వాళ్ళే కొలుస్తూ ఉంటాం అంతే. హమరేష్, ఇందాక అక్కయ్య వీళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నానని చెప్పాడు. వీళ్ళ అక్క దగ్గర మాత్రం ఏం చెయ్యాలో నేర్చుకున్నాడు, నా దగ్గర మాత్రం ఏం చేయకూడదో నేర్చుకున్నాడు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళ అక్కయ్య ఒక డిసిప్లిను, పద్ధతి, పొదుపు, జాగ్రత్త ఇలాంటి లక్షణాలన్నిటికీ ఆవిడ బ్రాండ్ అంబాసిడరు. మనం ఆవారాకన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్. కాదు, నా దగ్గర నేర్చుకున్న ఏమీ లేవు, వాళ్ళ అక్క దగ్గర నేర్చుకుంది. ఇది నిజమేనా? ఇది 100%. దేనికంటే ఒక కూరగాయని కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక మనిషి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి, ఒక మనుషులకి ఎంత విలువ ఇవ్వాలి అనేది మా అక్క దగ్గరే నేర్చుకున్నాను. వచ్చినప్పటి నుంచి కూడా అలానే ట్రీట్ చేసేది కూడా. ఆ రెస్పెక్ట్ ఎలాగుండాలి అంటే ముఖ్యంగా అసలు మన జీవితం ఏంటనేది మనకు నేర్పుతుంది. ఈయన జీవితంలో అన్నీ ఉన్నా సరే ఎలా ఉండకూడదు అనేది మాత్రం కొన్ని చెప్తాడు, కానీ అంటారు. కానీ ఆ ఎరా చూసే మేమందరం, మా అక్కైనా మేమైనా ఆయన ఎరాకే ప్రేమికులం, ఆయన ఎరాని ఇష్టపడతాం. ఊరందరూ పక్కన కూర్చొని వాళ్ళు లేదని మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వస్తుంది. దేనికంటే వాళ్ళు ఎన్ని చూశారు, వాళ్ళు ఎన్నో చూసి ఇప్పుడు మన కళ్ళ ముందు మనం మాట్లాడుకోవటం ఏంటి. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన ప్రభు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు, వాళ్ళకంటే మనం ఎంత చెప్పినా తక్కువే. అందుకని ఆయన్ని చూసే పెరిగాం. అందుకని నేర్చుకున్నాం. ఆయన దగ్గర కూడా కొన్ని ఉంటే నేర్చుకునేవి. ఏ సిగరెట్ తాగడం అంటే మేము నేర్చుకోలేము, ఇంకా అన్నీ మేము చేయలేం, కానీ వేరేది మిగతా అన్నీ కూడా చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. ఒకటి చెప్పొచ్చు చెప్పండి ప్లీజ్. అదే నేర్చుకుంది ఏదైనా ఒక చెప్పొచ్చు కదా అంటే
ఆయన మాట్లాడే విధానం ఈజ్ మెస్మరైజింగ్ ద పీపుల్. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా Q&Aలో కూర్చున్నప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ అడిగేది ఒకలా ఉంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ద వే అవతల ఎంత పెద్ద సెలబ్రిటీ అన్నా వాళ్ళు ఓన్ చేసుకునే విధానం కానీ, నిన్న కూడా ఒకళ్ళు మైక్ తీసుకోగానే ప్రభు స్టార్ట్ చేయ అన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఎందుకు అడుగుతున్నారు అంటే హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. అంత పెద్ద మార్కెట్ని తమాషా ఏం కాదు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, జీతాలు తక్కువ ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా మెండుగా ఉంటుంది. దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. అమరీష్. హాయ్. షూటింగ్ టైంలో అంటే నీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? షూటింగ్ ఈచ్ డే వాస్ వెరీ మెమరబుల్. అంటే బాలి అన్నతో చాలా స్కోల్డింగ్స్ ఉంది, బాగా చాలా నేర్చుకున్నా. సేమ్ టైం ఒక షాట్ తీసేప్పుడు ఎలా ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని ఇప్పుడే కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఐ విల్ సూన్ లెర్న్ మోర్. ఓకే. అంటే పార్వతీతో ఈజ్ పార్వతి ప్లానింగ్ టు మేక్ ఏ న్యూ ఫైట్ అండ్ పిక్చర్ ఆఫ్ స్క్రీన్? సారీ, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ పిక్చర్లో అంటే పార్వతి ఒక ఫైట్ ప్లాన్ చేస్తుందని కొటేషన్ కూడా అందరూ కొలాబ్ యాక్సెప్ట్ చేశారు. కోడ్ వర్డ్ యాక్సెప్టెడా? ఓ, అది నాకే తెలియదు, ఇప్పుడే చూస్తున్నా నేను. ఇప్పుడే చూస్తున్నా? ఓకే. సస్పెన్స్ తెలీదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ శివ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఎప్పుడు సార్ రిలీజ్ డేట్ ఏమి ఇవ్వలేదు? అంటే ఇది నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ శివం మీడియా అనే బ్యానర్ లాంచ్ చేశానని మన వాళ్ళందరికీ ఒక లెటర్ పెట్టాను నా జర్నీ గురించి, ఎస్పెషల్లీ మీడియాకే. అదేదో పబ్లిసిటీ చేయాలి. తర్వాత ఇప్పుడు నాది వీళ్ళని పరిచయం చేయాలి. సత్య అనే ఒక సినిమా ద్వారా అమరేష్, ప్రార్థన అనే ఒక మంచి నటుల్ని తెలుగుకి పరిచయం చేయాలనే ఉద్దేశం తప్ప ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తాం, అతి త్వరలోనే చేస్తాం. ఎందుకంటే మాకు నిజంగా విజయ్ చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే నేను 10 పనులు ఒకళ్ళకి అప్ చెప్పే బదులు 10 పనుల్ని 10 మందికి అప్ చెప్పే బదులు ఒకళ్ళకే అప్ చెప్తే ఎంత సిన్సియర్గా ఉంటారనే మనిషిని నేను పట్టుకున్నాను ఇక్కడ కూడా. అదే విజయ్ మాటలు రాశాడు, డబ్బింగ్కి సంబంధించి అన్నీ చేశాడు. అలాగే ఈ సినిమాలో పాట ఒకటి సూపర్ మెలోడీ హాండ్ చేస్తుంది, రాంబాబు గోసాల గారు రాశారు. ఇవాళ అనుకోకుండా అరుణాచలం వెళ్ళారు, లేదంటే ఆయన ఉంటే నిజంగా బాగుండేది. ఇది వాళ్ళందరినీ పరిచయం చేసే ఉద్దేశమే తప్ప వేరే డేట్ అనౌన్స్ చేసి ఒక రెగ్యులర్ డబ్బింగ్ సినిమా లాగా ఏదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి వదిలేసామని కాదు. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని వెంట పడుతూనే ఉంటాను మా సినిమాని ప్రమోట్ చేయమని ఏదో రకంగా. అందుకని ఇది కమింగ్ సూన్, అతి త్వరలోనే వస్తుంది. మొత్తం రెడీగా ఉంది వర్క్ అంతా కూడా. రేపు ఎల్లుండో సెన్సార్కి వెళ్తున్నాను, అదంతా అయిపోయినాక అతి త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ స్టోరీ చాలా బాగుంది. బట్ అప్కమింగ్ యాంకర్లకు అండ్ రిపోర్టర్లకు ఏమి ఇస్తారు? అంటే సక్సెస్ కావాలంటే ఏంటి మార్గం? నేను అప్కమింగ్ యాంకర్లకి వీళ్ళకి నేను ఇచ్చేంతటో నేను కాదు, కానీ మనం నిజంగా మీరు ప్రయత్నిస్తే నిజంగా అందరికీ వస్తుంది. నేను తమిళనాడు వెళ్ళి సినిమాలు చూశాను, వీళ్ళందరితో మాట్లాడుకున్నాను. 12 ఏళ్ళుగా జర్నీ చేస్తున్నాను. మీరందరూ చేస్తే మీకు వస్తుంది. వాళ్ళు ఒరిజినల్ ప్రొడ్యూసర్స్. ఇది జస్ట్ ఒక తమిళ్ ఫిల్మ్ మాత్రమే. దీనికి సంబంధించి కొనసాగింపు ఇంకా చాలా ఉంటాయని చెప్పా కదా. ఇన్స్పిరేషన్ నేను వేరే వాళ్ళకి చెప్పేంతటోని అసలు కానే కాదు. ఎందుకంటే అటువైపు కూర్చుంటే నేను కూడా మీకంటే చిన్నపిల్లంటే మీకంటే చిలిపిగా కృష్ణలు అడుగుతాను. కానీ నేను అంత జర్నీ చెప్పేంతటోని కాదు. అందరి జర్నీలు ఇట్లనే ఉంటాయి. మీరు వచ్చి ఎన్నాళ్ళు అయింది? 1 year అయింది. నేను వచ్చి 22 ఏళ్ళు అయింది. 21 సంవత్సరాల తర్వాత మీరు ఏడే ఉంటారు. శివన్న హాయ్. అది శివం మీడియా అని పెట్టారు కదా, ఇఫ్ బయట కాకుండా మీడియాలో ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ దీని ద్వారా ఏం కాంట్రిబ్యూషన్ ఉండబోతుందంటే ఏం చెప్తారు? లేదు, ఆల్రెడీ మా ఆఫీస్లో నుంచి నేను ఇవన్నీ వింటూనే ఉన్నాం. నేను విన్నవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక బరువు అంతా నేను అంటే ఫైనాన్షియల్గా నా నెత్తిని ఒక్కడిని పెట్టుకోను. నా వెనకాల రాజశేఖర్ రెడ్డి అనే ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనతో చెప్తాను ఇలా ఉంది, ఇలా వచ్చిందని. ఇప్పుడు రీసెంట్గా సుమగారి వాళ్ళ అబ్బాయి కథలు రోషన్కి నేను వింటున్నాను. ఒకవేళ నా స్థాయి లేకపోతే, నేను అంత చేయలేకపోతే, నిజంగా ఆ డైరెక్టర్లో కానీ వాళ్ళ కథల్లో కానీ విషయం ఉంటే వాళ్ళు పలానా వాళ్ళు చేస్తారనుకుంటా, నేను అక్కడ దాకా తీసుకెళ్ళగలనని చెప్తా, కానీ నేను చేస్తానని చెప్పను ముందే.
అది మరీ ఇన్స్పైరింగ్ ఉంటే తప్ప నా బడ్జెట్ లోపల ఉంటే నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఏం చేయగలమని చూసుకొని నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇలాంటి కాలేజ్ బ్యాక్డ్రాప్ ఇవి కానీ ఏవైనా సరే బాగా పిక్చరైజ్ చేసేది ఒక కాన్సెప్ట్ హై ఎండ్ స్టోరీ అయినా రాయొచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ అయినా తీయచ్చు. కరెక్ట్, కానీ ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో అన్నం వండినప్పుడు నేను మళ్ళీ అన్నం వండుకోను. కారణం ఇప్పుడు వాలీనే ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాలీతో నేను మాట్లాడుతున్నాం, అందుకని వేస్ట్ అయిపోతుంది కదా. అంత కావాలో అంతే వండుకోవాలి. థ్యాంక్ యూ. హాయ్ శివన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంజలి. సో అందరూ అడిగేశారు కాబట్టి నేను వాలి గారిని అడగాలను. ప్లీజ్ వాలి. హాయ్ వాలి గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. ఓకే. సో మీ జర్నీ చూస్తే యు ఆర్ నాట్ న్యూ టు ఇండస్ట్రీ. యు ఆర్ అ మల్టీ టాస్కర్, యు ఆర్ అ ఫోటోగ్రాఫర్, యు ఆర్ అ రైటర్, ఎవ్రీథింగ్. సో అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటిది శివన్న, మీకు కూడా తెలీదా? ఓకే. Cinematographer. You are a choreographer. You are a no choreographer. Cinematographer. Stunt yeah. choreo. So why you choose Hamresh correct for this story? Why? Because you have a very good contacts in industry. Okay. Yeah. So that's why for this story, why you choose Hamresh? Okay, இதெல்லாம் எப்படி படிச்சீங்க? தமிழ் தெரியாது, தெலுங்கு or English okay. எப்படி சொல்றது? ఎలా తెలుసు మీకు? గూగుల్ తల్లిమా, బట్ ఇన్స్టాగ్రామ్ తల్లి, ఇన్స్టా పేజ్. ఓకే, ఠీక్. நான் அசிஸ்டன்ட் டைரக்டராக ஒர்க் பண்ணுறதுலேருந்து எனக்கு தெரியும். மை டைரக்டர் வசந்த் சார் ஃபிலிமில் இஸ் அன் சைல்டு ஆர்டிஸ்ட். தட் டைம் ஐ நோ ஹிம். ஸோ என்னோட ஃபஸ்ட்டு படம் ஒன்று ஸ்டார்ட் பண்ணும்போது பிஃபோர் ரங்கோலி, அந்த டைம் அந்த படம் ஸ்டார்ட் பண்ணும்போது கோயிங் டு கமிட் ஹிம் ஃபவுண்ட் கேரக்டர், நாட் த லீட். பட் ஆஃப்டர் தட் அந்த படம் நடக்கல, இட்ஸ் ட்ராப்ட். ஸோ இமிடியட்லி சதீஷ் சார் கால் மீ ஃபார் ஒன் ஃபிலிம். ஸோ தட் டைம் வி பிளான் ரங்கோலி. ஓகே, அப்போது ரங்கோலி பிளான் பண்ணும்போது சின்ன பசங்க படம், ஸ்கூல் லைஃபு, ரொம்ப ஜாலியான ஒரு ஃபிலிம். ஸோ ஹம்ரேஷோட ஒரு படம் பண்ணலாம். ஏன்னா இஸ் நாட் அ டெபியூட். இந்த படம் வந்து ஹீரோவாக தான் டெபியூட். இஸ் அ ப்ராப்பர் சைல்டு ஆர்டிஸ்ட். ஸோ ரொம்ப கான்ஃபிடண்ட்டாக இந்த படத்தில் ஹம்ரேஷோட நாங்கள் பிளான் பண்ணோம். அண்ட் நாட் ஒன்லி ஹம்ரேஷ், பிரார்த்தனா அண்ட் நிறைய நியூ ஃபேஸஸ். இந்த படம் ஃபுல்லாகவே எல்லாருமே ஃப்ரெஷ்ஷு தான், டெபியூட் தான். ஸோ ரொம்ப ஈஸியாக இருந்தது எல்லாரையும் எப்படி சொல்கிறது వర్క్ பண்ணுறதுக்கு. కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హమ్రీష్. సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. తెలుగు అర్థమవుతుంది కదా? బాగా బాగా. ఓకే, టీజర్ చాలా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఎలాగో సత్య వాజ్ ఫాదర్ ఎమోషన్, ఫాదర్తో బాండింగ్ కాబట్టి ఎనీ బాండింగ్ ఆర్ ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్, ఎనీథింగ్ దట్ యూ కా అంటే ఇప్పటి వరకు షేర్ చేయండి ఏదైనా సరే. ఇప్పటి వరకు షేర్ చేయండి బాండింగ్ అంటే నానానే బాండింగ్ కదా. ఆర్ ఎల్స్ మీకు కొంచెం ఈజీ చేయాలంటే మూవీలో ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఎస్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై నాన్న, అంటే అన్నీ షేర్ చేసుకుంటా. గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? గర్ల్ ఫ్రెండ్స్ అన్నీ లేదండి, అన్నీ షేర్ చేసుకుంటా. స్కూల్లో ఏదైనా జరిగితే షేర్ చేసుకుంటా, ఏదైనా ఫైట్ ఫ్రెండ్స్తో ఏదైనా గొడవ అయినా ఇలా జరిగింది, ఏం చేయాలని తెలీదు చెప్పు అన్నీ చెప్తే నాన్న సొల్యూషన్స్ చెప్తారు. సో ఆల్వేస్ హీస్ ఆన్ మై సైడ్, హీ హెల్ప్స్ మీ అలాట్. గంతే, యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్? ఎక్కువ ఉంది, ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు. ఓకే, అండ్ ప్రార్థన గారు. హాయ్ ప్రార్థన. హలో. యు ఆర్ వెరీ క్యూట్. ఇన్స్టా మొత్తం ఏలేస్తున్నారు ఫర్ రంగోలీ. తెలుగు యూ కెన్ అండర్స్టాండ్? ఐ డోంట్ నో, సారీ, ఐ డోంట్. యూ డోంట్ అండర్స్టాండ్? ఓకే. Okay, so you can share your bonding with father, and what is the most memorable shooting time, during the shooting time, memorable shoot day? You mean the moments which I share with everyone? Actually, as Hamresh said before, I got many scoldings from Wali sir. That is my most memorable moment from Rangoli. Also, I learned how to ride a scooter. There is a scene in Satya, if
while watching in theaters you can understand. Then before Rangoli I was not so fluent in Tamil, so within 2 months he molded me as a Tamil actor. We had very good memories as a school student. We enjoyed it as not only as a movie, we enjoyed it as like a gang. We made a gang and it was so nice. Just one take. Thank you. శివన్న నమస్తే. సో ఇక మీరు పట్టిందల్లా బంగారం అయిపోవాలి. నేను నిజంగానే థ్యాంక్ యూ తమ్ముడు. మీరందరూ ఉండబట్టే ఏది పడితే అది బంగారంలా కనబడుతుంది. చూద్దాం. ఎలా వచ్చారు సార్ ఈ జర్నలిజం? నేను ఎలా వచ్చానా? అసలు ఫస్ట్ చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదే సార్, చాలా మందికి తెలియదు సార్. అది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా గురుగారి దగ్గర దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం. అంతకుముందు మా నేటివ్ ప్లేస్లో సేల్స్ రిప్రజెంటేటివ్గా చేసేవాడిని. నైట్ టైం ట్యూటర్గా ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడిని. వన్ ఫైన్ మార్నింగ్ అనిపించింది ఈ చిన్న ఊర్లో ఇది కాదు, నాకంటూ ఏదో డెస్టినేషన్ ఉండాలనిపించి వన్ ఫైన్ మార్నింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై. ఆ తర్వాత కొద్ది రోజులు ప్రయత్నాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరటం. ఆ తర్వాత 2 సినిమాలు చేసిన తర్వాత గ్యాప్ రావడంతో మళ్ళా అసిస్టెంట్ రిపోర్టర్గా శివరంజనీలు ఖాళీ ఉందని తెలిసి ఆయన అడగటం. నా అదృష్టం ఏంటంటే ఆయన నేను ఏది అడిగినా కాదనేవాళ్ళు కాదు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే వాళ్ళకి 3-4 సినిమాలు చేసిన దాకా కూడా వాడి పేరేంటో కూడా తెలియదు. అట్లాంటిది చేరిన వారం 10 రోజుల్లోనే దాసనారాయణరావు గారి గుడ్ లుక్స్లో నేను పట్టడం, ఆయన ప్రతిదీ నాకు చెప్పడం, అలాగే నేను ఏది అడిగినా కాదనపోవటం. ఆ విధంగా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్. ఇక ఆ తర్వాత మా దాంట్లో సెకండ్ జనరేషన్గా శివ రావటం, శివ సినీ స్టార్ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు తను రావటం. ఇక అక్కడ నుంచి వార్డ్ గ్రోత్ అనేటువంటిది రియల్లీ వెరీ అబ్నార్మల్ అండ్ అన్యూజువల్. చాలామంది వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ఐడియల్గా ప్రభువును కాదు శివాని తీసుకోవాలి. ప్రభు ఈజ్ ఏ గుడ్ రైటర్ కావచ్చు, గుడ్ యాంకర్ కావచ్చు, గుడ్ జర్నలిస్ట్ కావచ్చు, బట్ టు గ్రో ఇన్ ద లైఫ్ అనేటువంటి దానికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మాత్రం దట్ ఈస్ శివ. శివన్న, మరి మీరు ప్రొడ్యూసర్గా ఇప్పుడు మా ప్రభు గారికి ఏమైనా ఛాన్స్ ఇస్తారు డైరెక్ట్గా? ప్రభు గారికి ఛాన్స్ ఇచ్చేంత నాకు లేదు బాబు. బాబు గారు నన్ను కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఉండనివ్వండి మీతో పాటు. నేనే బయటికి వెళ్ళే పరిస్థితి చేయమాకండి. చిచ్చి నా ఉద్దేశం అది కాదు, కానీ అలా కాదు. గురుగారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. గురుగారి దగ్గర నిజంగా కూడా మామయ్యని ఎలా చూసేవాడు అంటే ఇంకా అంత బాగా చూసేవాడు దాసనారాయణరావు గారు. ఈ సినిమా కూడా ఆ టైప్ ఆఫ్ జానర్. దాసనారాయణ గారి సినిమాలు చూస్తే మీరు 140 సినిమాల్లో ఎక్కడ హీరో గురించి ఉండదు, కంటెంట్ గురించి ఉంటుంది. దిస్ ఈజ్ ద కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం. అది అస్టల్ గారు. సార్ నారాయణ గారు, ఇది కంగ్రాట్స్ అండి, మంచి సినిమా. రంగోలీ అనేది లాస్ట్ ఇయర్ తమిళ్లో టాక్ ఆఫ్ ద టౌన్ వెళ్ళింది, బాగా మంచి ఇది వచ్చింది. ఈ సినిమా మీ బ్యానర్ ద్వారా రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు మల్టీ బిజినెస్లో ఉంటారు. థ్యాంక్ యూ. మీ అన్నింటిలో సక్సెస్ అవ్వాలని. నాది క్వశ్చన్ ఏంటంటే, ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ బాబు రెడ్డి గారు కానీ సతీష్ గారు కానీ చెప్పాలి. 2002లో స్టార్ట్ చేశారు కదా, ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగు తమిళ్గా స్టార్ట్ చేశారు కదా, అప్పుడు రిలీజ్ ఒకేసారి చేయకుండా ఇప్పుడు శివ ద్వారా రిలీజ్ చేస్తున్నారు కదా, ఏంటి కారణం? సార్ అది ఏమైందంటే నాకు ఇండస్ట్రీ నేను చాలా కొత్త. సో తమిళ్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేయాలంటే ఓటీటీ, శాటిలైట్ ఇలా అని చెప్పి ఒక 1 month 2 months డ్రాగన్ అయింది. అనుకోకుండా తమిళనాడు టేకప్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడంతో ఏమైందంటే అప్పటికి నేను ఇంకా ప్రిపేర్ కాలేదు తెలుగులో రిలీజ్ చేయాలన్న ప్రిపేర్. బట్ ఆడియో లాంచ్ చేసే ముందు నేను చెప్పినట్టు శివ చెన్నైకి రావడం వల్ల అనుకోని సందర్భంలో శివ సినిమా చూసి నాకు చాలా హోప్ ఇచ్చాడు.
ఫస్ట్ చూసినప్పుడు చెప్పాడు, అన్న చాలా ఎమోషన్ ఉంది, 2-3 ప్లేసులు నేను ఏడ్చాను అన్న అని. మేబీ తమిళ్ అంత కనెక్ట్ కాకుండా కూడా ఆ సీన్కి తను ఎమోషనల్కి కనెక్ట్ అయ్యాడు. సో నేను డెఫినెట్గా నేను చేస్తానన్నాడు. అలాగే తను చెప్పినట్టు ఆడియో లాంచ్ ప్రామిస్ చేశాడు, స్టేజ్ మీద చెప్పాడు నేను తెలుగు తీసుకుంటున్నానని. సో దానికి శివ టైం అడిగాడు, అన్న చేసే ప్రాజెక్ట్ ప్రాపర్ చేద్దాము, ఏదో హడావడిగా 10 రోజుల డబ్బింగ్ చెప్పి ఇలా కాకుండా యాజ్ ఇట్ ఈజ్. అంటే మీరు ఈ సినిమా చూస్తే మీకు ఒక డబ్బింగ్ సినిమా లాగా ఉండదు, మీకు డెఫినెట్గా స్ట్రైట్ మూవీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక చిన్న ప్లేస్ వర్డింగ్స్ తప్పనిచ్చి కంటెంట్ వైజ్గా చూస్తే డెఫినెట్గా మీరు తెలుగు సినిమా లాగే అనిపిస్తుంది. అదనమాట, దానివల్ల ఇది కొంచెం టైం తీసుకుంది అంతే. ఓకే, యాక్చువల్లీ సైమిల్టేనియస్గా రిలీజ్ చేద్దామని ప్లాన్ ఉండే, కానీ ఆ రెడ్ జెయింట్ లాంటి పెద్ద సంస్థ వచ్చినప్పుడు అన్న నేను రన్ చేయలేను, నాకు వేరే పనులు కూడా ఉన్నాయి, నేను సడన్గా వచ్చి నేను చేయలేనని చెప్తే హీఈస్ యాక్సెప్టెడ్. నేను కూడా అంత పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ నేను తెలుగులో రిలీజ్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు అక్కడ ఒక పెద్ద బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తే అమరేష్కి చాలా మంచి జరుగుతుంది. నేను ఎప్పుడు ఉంటాను, నేను ఒక మాట ఇచ్చానంటే మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒక మాట నేను అన్నానంటే ఆ మాట ఖచ్చితంగా నిలబడతాను. అదే ఇప్పుడు లేట్గా రాయించినా సరే మంచి సినిమా ఎప్పుడే ఉంది, లేటే ఉంది. కొన్ని సినిమాలు చాలా రోజుల తర్వాత కూడా రిలీజ్ చేయొచ్చు, అలాంటి భాగమే ఇందులో ఉంది. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ TV5 ఎంటర్టైన్మెంట్ హెడ్ రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేసేద్దాం. TFJA జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాంబాబు గారికి హార్టీ వెల్కమ్. ఎంతో మంది జర్నలిస్టులకి వెనకాల ఉండి అందరికీ అందుబాటులో ఉండి ఏం చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అండ్ ఈరోజు మన శివ గారికి కూడా ఆయన బెస్ట్ విషెస్ అందించే ముందు ఒక చిన్న Q&A తర్వాత చిన్న స్పీచ్ సార్. సో కంటిన్యూ. வாலி மோகன்தாஸ் டைரக்டர். தமிழ் பார்த்துருக்கேன், அந்த ட்ரைலர் அது சூப்பராக இருக்குது, கிரேட் ஐடியா. இந்த ஐடியா எப்படி வந்திருக்கு? இந்த ஃபஸ்ட் டைம் எங்களுக்கு எதுவும் இன்ஸ்பிரேஷன் இருக்கா? நீங்கள் காலேஜ் ஸ்கூல் டைமில் இல்லைன்னா யார் தானே ஒரு கேரக்டர்? நிறைய இன்ஸ்பிரேஷன் இருக்குது, ரியல் லைஃப் இருக்கலாம், அதை தாண்டி நிறைய பார்த்த விஷயங்கள் இருக்கும்ல, சூஸான பார்த்த விஷயங்கள்லேருந்து எடுத்தது தான் அந்த படம். ஓகே, நிறைய கேரக்டர்ஸ் ரியல் லைஃப்லேருந்து எடுத்தேன். அந்த அப்பா இருக்கட்டும், அக்கா அண்ட் அந்த அம்மா கேரக்டர்ஸ், இதெல்லாம் அந்த ஊரில் அந்த லைஃப்பில். ஸோ நிறைய பார்த்து நோட் பண்ண விஷயங்கள் தான் இந்த படம். ஸோ இந்த படம் ரிலீஸுக்கு முன்னாடியே எங்களுக்கு 2-3 படம் வந்திருக்கு, இப்போ 4 படம் ப்ரொடக்ஷனில் இருக்கு. தமிழ் మద్రాస్కారన్ పడంలో మద్రాస్కారన్ அந்த பண்ணுறேன், தெலுங்கு நெஹாரிகா எடுத்துச்சு, அது இன்னொரு ஹீரோ தெலுங்கு ஹீரோஸ் தமிழ் படம் ஒரு படம் பண்ணிருக்கு. நீங்கள் தெலுங்கு ஆர்டிஸ்ட் எப்படி எடுத்து? ரங்கோலி ஃபஸ்ட்டு, நெக்ஸ்ட்டு தெலுங்குல ஒரு படம் பண்ணியிருக்கேன், இப்போ தான் முடித்தேன். இன்னும் டைட்டில் வைக்கல. இவர் ஸ்ரீஷாய் மூவிஸ் அண்ட் பிரகாஷ் சார் ப்ரொடக்ஷனில் ஒரு படம் பண்ணியிருக்கேன். அண்ட் அதே தமிழில் ஏஎல் விஜய் சார் ப்ரொடக்ஷனில் ஒரு படம் பண்ணேன். அண்ட் மெட்ராஸ்காரன் இப்போ தான் ஸ்டார்ட் பண்ணேன், லாஸ்ட் 40 days பேக் படம் முடிஞ்சிச்சு. மெட்ராஸ்காரன் நெஹாரிகாக்கு எப்படி? நெஹாரிகா கொண்டுதலாம் மெகா ஃபேமிலின்னு சொன்னேன், நல்லா இருக்கும் படம் பாருங்க. கேரக்டர் తెలుగు అంటే తెలుగులో చెప్ప. நிஹாரிகா இல்லை அந்த படம் இன்னும் முடியல, இப்போ தான் போயிட்டு இருக்கு. ஸோ சீக்கிரம் அனௌன்ஸ்மெண்ட் வரும் அதை பற்றி. ఓకే, థ్యాంక్ యూ. అమరీష్ హాయ్. మీ చిన్నప్పుడు చూసాం, 1-2 సినిమాలు చూసాం తమిళ్లో. గుడ్. ఈ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి చేసావు బాగా, చూసాను సార్. సో ఈ ఇన్వాల్వ్మెంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ ఏజ్ గ్రూపే కదా, అంటే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, అంటే కాలేజ్ స్కూల్కి వెళ్ళి పిల్లలది, ఎవరి ద్వారా నేర్చుకున్న ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు, డైరెక్టర్ ఎంతవరకు చెప్పండి మీకు? చాలా ఇన్స్టెన్సెస్ నా లైఫ్లో జరిగింది. అలా ఆ ఫ్రెండ్స్, ఆ గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ, అది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, స్కూల్లో ఎంత ఇంపార్టెంట్, దానివల్ల నేను చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉంది. సో అదన్నీ గుర్తుపెట్టి ఈ రోల్ చేశాను. అండ్ ఆల్సో వాళ్ళైనా నాకు చాలా హెల్ప్ చేశారు. హోమ్
వర్క్ షాప్స్, ఎలా డైలాగ్స్ చెప్పాలి, ఒక షార్ట్ పెడితే అంటే ఏం ఫాస్ట్గా చెప్పకూడదు, స్లోగా మెల్లగా చెప్పాలి అని వాలి అన్న ఎంత హెల్ప్ చేశారో నా ఎక్స్పీరియన్సెస్ నాకు బాగా హెల్ప్ చేసింది. నేను స్కూల్లో ఎలా ఉన్నాను, నా ఫ్రెండ్స్ నాతో ఎలా ఉన్నారు, అది పెట్టి నేను ఈ సత్య అని రోల్ చేశాను. సో మీ ఫాదర్ కోరిక తీర్చడం కోసం తెలుగు సినిమా ఎప్పుడు చేస్తున్నారు? నెక్స్ట్ తెలుగు స్ట్రైట్ సినిమా? నెక్స్ట్ తెలుగు స్ట్రైట్ సినిమా మీ నాన్నని అడగాలి. మీ ఫాదర్ కోరిక కదా అది, ఎప్పుడు? అది నాన్న సూన్. యాక్చువల్గా ఏంటంటే అమరీష్ చిన్న వయసు నుంచి వాళ్ళ మేనమామ ఏఎల్ విజయ్ గారు అనుకోకుండా నానా సినిమాలో ఛాన్స్ ఇచ్చిన తర్వాత తనకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. తర్వాత మణిరత్నం గారి సినిమా కూడా ఒక ఆడిషన్కి వెళ్ళొచ్చాడు. లోకేష్ కనకరాజ్ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ నాకు చాలా ఇది చేసింది అనమాట. నైట్ 2 o'clock ఫోన్ చేశారు మేనేజర్ గారు, సార్ అమరీష్ ఒకసారి రావాలి సార్ షూట్కి, కొద్దిగా డైరెక్టర్ అడుగుతున్నారు. సో 2 o'clockకి జనరల్గా ఈజ్ అరౌండ్ 10 years. ఆ టైంలో నేను అమరీష్ ఇట్లా డైరెక్టర్ గారు అడుగుతున్నారంటే ఇమీడియట్గా ఓకే అప్ప వెళ్దామప్ప. సో ఎవరు కూడా అంత నిద్రపోతున్న టైంలో రెస్పాండ్ కారు. కానీ తను అలా చెప్పడం వల్ల నాకు తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఈ సో ప్యాషనేట్ టువర్డ్స్ యాక్టింగ్ అనేది నేను అర్థం చేసుకున్నాను. సో డెఫినెట్గా నేను మా మిసెస్ ఇద్దరం కూడా తను ఫస్ట్ కెరియర్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు కూడా ఈజ్ డూయింగ్ ద విజువల్ కమ్యూనికేషన్ లయోలా కాలేజ్ చదువుతున్నాడు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్కి ఇస్తే ఇన్ టైం చేసుకుని ఇంకా 2 years తను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే ఫుల్ టైం ఈ కెన్ డూ ద మూవీస్. సో తనకున్న ఇంట్రెస్ట్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. సో యాజ్ అ పేరెంట్గా నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తే దట్ ఈస్ 100% సక్సెస్. వాళ్ళ లైఫ్లో పిల్లల లైఫ్లో 100% సక్సెస్ అవుతుంది. Pradhana. In such a small age, you have done 4 films and in different genres like romantic and drama. And how your characterization is going to be there in this movie? Actually, in this movie, even I have done as a child role. Even I'm a heroine. It was like almost same to my age. So it was simple as a student, which I can do because all our roles were equal to our age. So even I added so many inputs as Prarthana, and Vali sir added many inputs as my character too. So it was easy to do as Parvati. Okay, Shiva garu. నేను వచ్చిందైతే రీసెంట్గానే, బట్ మీ గురించి మాత్రం చాలా పాజిటివ్గానే విన్నా. ఎక్కువ చూడలేదు బట్ మీ గురించి అయితే తెలుసు. సో మొన్న కూడా ఒక డొనేషన్ అయితే చేశారు. అది డొనేషన్ కాదు, నా వాళ్ళే అందరూ. టీఎఫ్జే అంటే నేను ఫిలిం క్రిటిక్స్లో ఉన్నా అప్పుడు నా స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత అంటే నేను ఇది నాదేం కాదు, మొత్తం మన వాళ్ళందరితోనే ఉన్నాననే ఒక ధైర్యం వాళ్ళందరికీ కూడా నేను చేస్తే నాతో పాటు ఇంకో 10 మంది చేస్తారు, ఎవరికైనా ఉపయోగపడిద్దని. నాకేమి అందులోనూ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ టీవీ5 రాంబాబు కానీ లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో మంచి పనులు చేస్తున్నప్పుడు నా వంతుగా ఏదైనా చేయాలనిపిస్తుంది. అప్పుడు నేను చేశాను, కానీ అది నాటే డొనేషన్, ఇది నా ఫ్యామిలీకి ఇచ్చింది అంతే. అందుకే డైనమిక్ పర్సన్స్ వీళ్ళందరూ పనిచేసి మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఒక చిన్న ఇట్లా ఇస్తే 10 మంది వస్తారని అంతే తప్ప వేరే ఉద్దేశం. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు టీవీ5 రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ శివ. ఒక జర్నలిస్ట్ నుంచి ప్రొడ్యూసర్గా మాట్లాడిన చాలామంది ఉన్నారు, కానీ యంగ్ ఫ్రెష్గా శివ ఇలా రావటం మేము అభినందించదగ్గ సందర్భం. ఎందుకంటే తక్కువ మంది అయిపోయారు జర్నలిస్ట్ నుంచి వేరే రంగంలో మారే అందరూ పిఆర్ఓలుగా అట్లా వెళ్తున్నారు, కానీ ఒక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎవరు రావట్లేదు. వెరీ అప్రిషియేటింగ్. అలాగే అందరూ పాన్ ఇండియా సినిమాలు ఒక అన్ని లాంగ్వేజ్లు ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నారు, అది కూడా తప్పు. ఇలాంటి చిన్న సినిమాలు అక్కడ హిట్ అయిన తర్వాత ఇక్కడ తీసుకురావాలి. లాస్ట్ ఇయర్ లవ్ టుడే తెలుగులో పెద్ద హిట్ అయింది, ఇది కూడా ఆ స్థాయి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే శివ కూడా అందరికీ ఎనర్జెటిక్గా ఏ హెల్ప్ అయినా సరే మనం అడగకుండా ముందు చేసే వ్యక్తి. మలయాళీ ఇండస్ట్రీ కూడా
ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది పాన్ ఇండియా అన్న తర్వాత ఓటీటీ పెరిగిన తర్వాత కూడా, అందువల్ల ఒక లాంగ్వేజ్ హిట్ అయిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత తెలుగుకి అదర్ లాంగ్వేజ్ మన సినిమాలకి హిట్ అయితే కూడా ఒక 2 వీక్స్ అదర్ లాంగ్వేజ్కి వెళ్ళడం బెటర్. ఒక పెద్ద హీరో అంటే పెద్ద మార్కెట్ ఉంటుంది కాబట్టి ఒకేసారి అన్ని లాంగ్వేజ్లు కావాలని, ఇలాంటి సినిమాలకి ఇది సమ్మర్ ఇస్ రైట్ డే. ఎందుకంటే ఓ పక్కన పెద్ద సినిమాలు ఏమీ లేవు, సినిమా బాగుంటే ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, చాలా బాగుంది. ఎందుకంటే ఒక లవ్తో కూడుకుని అండ్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్. ఆల్ ది వెరీ బెస్ట్, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. శివ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. అండ్ ఇప్పుడు మామూలుగానే ఇంతకుముందు శివ గారు అన్నట్టు ఎక్కడైనా ఒక Q&A స్టార్ట్ అవుతుందంటే ప్రభు మైక్ తీసుకో క్వశ్చన్ అడుగు అంటుంటారు. సో ఈయన క్వశ్చన్ అడుగుతారని ముందే కూర్చున్నారు ఇక్కడ ముందు. సో క్వశ్చన్ లేకపోతే ఎండ్ అవ్వదు అంటున్నారు సార్, ఫ్యాన్స్ చెప్తున్నారు. ఒక క్వశ్చన్ ఏమన్నా శివ గారిని డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా ఓకే, ఇండైరెక్ట్గా అడిగినా ఓకే. రేపు మార్నింగ్ చూస్తే మీరు నేనే ఉండాలి యూట్యూబ్లో, అలా అడగాలన్నమాట. సినిమా రిలీజ్ అప్పుడు ఓకే, ఏమడమంటావు ఇప్పుడు వాడి మీద ప్రశ్నలు సంధించేంత ఉంది. దిస్ ఈస్ ద అకేషన్ టు కంగ్రాచులేట్ హిమ్ అండ్ టు బ్లెస్ హిమ్. కాకపోతే ఒక చిన్న ఆశ్చర్యకరమైనది ఏంటంటే, ఈ సత్య అనేటువంటిది ఇట్ ఈస్ ఏ నేషనల్ వైడ్ కల్ట్ టైటిల్. దాన్ని ఈ మధ్య వ్యూహం అనేటువంటి సినిమా రామ్ గోపాల్ వర్మ గారితో మంచి జర్నీ చేశాడు. ఆయన దగ్గర నుంచి టైటిల్ అడిగి తీసుకున్నావా, కొట్టేసావా, దీని వెనక ఏమైనా కాంట్రవర్సీ ఉందా, అసలు ఎలా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది నాకు అర్థం కాదు. చాలా సర్ప్రైజింగ్ ఉంది. ట్రెండింగ్ వచ్చింది లేదు. ఆయన మా ఇద్దరు రోజు నిజంగానే ఆర్జీవి గారితో నేను వర్క్ చేస్తున్నాను, అందరికి తెలుసు మీకు. అసలు మా ఇద్దరికి క్వైట్ ఆపోజిట్ ఉంటాం మా ఇద్దరం. కానీ వర్క్ విషయంలో ఏమేం చేయాలనేది చూస్తాం. కానీ అప్పుడు నేను ఫస్ట్ చెప్పింది సత్య అనే సినిమా నేను చేస్తాను. సత్యనా నీకేంటా, సత్య ఏంటి, ఏం కావాలి నేను ఏం చేయాలని అడిగాడు, అంతే తప్ప నేనేం కొట్టేయలేదు. నేను చాలా గౌరవంగా ఛాంబర్కి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఏ టైటిల్ అయినా తీసుకోవచ్చు యాజ్ పర్ రూల్ ప్రకారం. ఆ రూల్తోని నేను తీసుకున్నాను. ఒక సినిమా వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎవరి పేరు మీద లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చు, అలానే తీసుకున్నాను తప్ప నేను రామ్ గోపాల్ వర్మ ఎవరు అంత సీన్ లేదు ఆయనకి. నేను ఎందుకు అడుగుతున్నా ఆయన్ని, ఆయన ఉంటే మనకు ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అయితే గొప్ప ఏంటి, ఇక్కడ ఏమి లేదు. ఆయన సినిమా ఆయనకుంది, మన సినిమా మనకుంది. నెక్స్ట్ శబదం అన్న విషయం కూడా మీరు మర్చిపోతున్నట్టున్నారు కదా, శబదం అనేది ఒకటి ఉంది అని కూడా. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ సత్య టీం అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మరిన్ని సినిమాలు తీయాలి, అలాగే మన ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ప్రజెంట్ చేసి అలాగే మీడియా అందరిని కూడా ఇంటరాక్ట్ చేసినటువంటి మన సినిమా PR మధు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, స్టేజ్ మీదకి ఎలాగో రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.